ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. గోబీ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు 1.5 కప్పు, పుల్ల మజ్జిగ 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, కరివేపాకు 1/4 కప్పు, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కాశ్మీరీ మిరపకాయలు 2, తేనె 1 టేబుల్ స్పూను, పసుపు కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక మట్టి పాత్ర పెట్టి అందులో పుల్ల మజ్జిగ పోసేసి పసుపు తేనె ఈ రెండింటిని పుల్ల మజ్జిగలో కలిపేసి ఆ మజ్జిగలో మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి ఉడకనిస్తాం. మరి ఉప్పు వేయం కదా, మజ్జిగలో ఉన్న పులుపు తేనె ఇవి కలిసేసరికి చప్పదనం కాలీఫ్లవర్ ముక్కలకు పోయి కమ్మగా ఉంటుంది. మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు ఉడకనివ్వకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక 40% ఉడికాక పచ్చిపోయి ముక్కలు కూడా క్రిస్పీగా బాగుండేటట్టు చూసుకోవాలి. అలా పుల్ల మజ్జిగలో ఉడికిస్తే చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుంది కాలీఫ్లవర్. అలా ఉడికించుకున్న గోబీ ముక్కలను పక్కన పెట్టేసుకుని ఈ స్పెషల్ ఫ్రైకి మసాలా పౌడర్ సిద్ధం చేయడం కోసం మరొక మందపాటి మట్టి పాత్ర తీసుకుని ధనియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, కాశ్మీరీ మిరపకాయలు ముక్కలు, కరివేపాకు, పుట్నాల పప్పు, పొడి పొడిలాడాలి కదా ఫ్రై, అందుకని ఇవన్నీ వేసామన్నమాట. పుట్నాల పప్పు ఇవన్నీ కూడా, కొత్తిమీర, ఇది గ్రీన్ మసాలా లాగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మసాలానే మెయిన్గా నూనె లేకుండా మనం ఫ్రై చేసుకునేటప్పుడు పొడి పొడిగా ఫ్రై రావటానికి ఇలా చల్లేసుకుంటే చాలు. ఆ కాలీఫ్లవర్ ముక్కలు మజ్జిగలో ఉడికినప్పుడు వచ్చిన నీటి శాతం కూడా ఈ పొడి పీల్చేసుకుని ముక్కలు డ్రైగా వస్తాయి అన్నమాట. అలా మసాలాని మనం గ్రైండ్ చేసేసుకుని ముక్క చెక్కలాగా పక్కన పెట్టుకుంటాం. పుల్ల మజ్జిగలో ఉడికిన కాలీఫ్లవర్ ముక్కల్ని బౌల్లో వేసేసి అందులో తేనె, కొద్దిగా చాట్ మసాలా, పైన ఫ్రై మసాలా మనం సిద్ధం చేసుకుంది వేసేసి ముక్కలంతటికి బాగా ఈ మసాలా పట్టేటట్టు అలా కలిపేసేయాలి. బాండీలో 1 టేబుల్ స్పూన్ మేగడ వేసేసి గోబీ మసాలా ముక్కలన్నిటిని చక్కగా వేసేసి ఒక 5 నిమిషాల సేపు వేడెక్కనిస్తూ అట్లా కదుపుకుంటే మసాలా పట్టేసి ముక్కలకి కమ్మగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. నూనె లేకుండా కూడా చూడండి, 0 ఆయిల్తో గోబీ ఫ్రై ఎంత కలర్ఫుల్గా టేస్టీగా వచ్చిందో. 1/2 కేజీ ఫ్రై మీరు తినేసేయచ్చు ఆపకుండా, అంత బాగుంటుంది. ట్రై చేయండి. నీళ్ళని నిద్ర లేచిన వెంటనే పాచినోరుతో మనం అట్లా త్రాగినప్పుడు మొట్టమొదటి లాభాన్ని కలిగించే సూక్ష్మజీవులు ఉంటాయి. హాని కలిగించే సూక్ష్మజీవుల్ని చంపటానికి నోట్లో కొంత జిగురులాగా స్రవిస్తుంటుంది. ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అంటే పొట్టలో రసాల యాసిడ్స్ ఎట్లా ఉంటాయి, నోట్లో లాలాజలంలో కొన్ని క్రిములు చంపే ఉంటాయి కదా, అలాంటివన్నీ నైట్ అంతా కొంత ఊరి అట్లా ఉంటాయి. ఈ యాసిడ్స్ ఇవన్నీ కూడా మనం నీళ్లు తాగినప్పుడు నీళ్ళల్లో కలిసి పొట్టలోకి వెళ్ళిపోతాయి. పొట్టలోకి వెళ్ళిన నోట్లో యాసిడ్స్ వల్ల పొట్టలో ఉండే చెడ్డ సూక్ష్మజీవులు కూడా చంపబడతాయి. ఇది ఒక ప్రయోజనం ఉంటుంది.